ఉంది. ఒక ఏడాది తర్వాత జగన్ పాదయాత్ర చేయబోతున్నాడు. పాదయాత్ర చేసినప్పుడు జనం అట్లాగే వస్తారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఇప్పటిదాకా హైయెస్ట్ రికార్డు జగన్దే. ఆ జగన్ రికార్డుని క్రాస్ చేద్దాం అనుకున్నాడు లోకేష్, మధ్యలోనే ఆగిపోయాడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత. ఇప్పుడు జగన్ ఈ దఫా పాదయాత్ర చేసేటకి పాదయాత్రను రిస్ట్రిక్ట్ చేయడం అనే దానికోసం ఇదంతా నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జ్యుడిషియరీ ఎలా ఆలోచిస్తుంది, పోలీస్ ఎలా ఆలోచిస్తారు, ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దానికి అనుగుణంగా వీళ్ళ దగ్గర స్ట్రాటజిస్టులు ఉంటారు. ఇది మనం అనుకుంటాం ఇవన్నీ ఏదో క్యాజువల్గా మాట్లాడారు, లేకపోతే నోటి తొత్తడతో మాట్లాడారు, లేదా కడుపు మంటతో మాట్లాడారు. అవన్నీ ఎవరు ఏమనుకున్నా సరే ఆ మాట పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అదేంటి అంటే పదే పదే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పత్రికలు రాస్తే, వాళ్ళ టీవీలు రాస్తే, ఈవెన్ మిగతా న్యూట్రల్ వాళ్ళు కూడా రాస్తారు. తిట్టుకుంటా వైసీపీ మీడియా కూడా రాస్తుంది. ఇలా రాసినప్పుడు అది పదే పదే వింటున్నప్పుడు ఏమో, కాబోలు, అవును అనేటటువంటి ఫీలింగ్ వస్తే చాలు కదా. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయబట్టినే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటిది ఇచ్చింది. పేరు వదిలేసేయండి, రాజశేఖర రెడ్డి అన్ని కూడా. కానీ రాజశేఖర రెడ్డి ఒక దుర్మార్గుడు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దుర్మార్గ పార్టీ, రాష్ట్రాన్ని విడదీసినటువంటి పార్టీ. రాష్ట్ర అది సరే, నేననేది నెగిటివిటీ సృష్టించడం, రాష్ట్రాన్ని